బీజేపీ నాయకుడు సత్యకుమార్ వెంకయ్యనాయుడు గారికి ఒకప్పటి సహచరుడు లేకపోతే వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ జాతీయ నాయకుడిగా ఉన్నారు. రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట, ఆయన వాస్తవంగా చంద్రబాబు గారు అంటే వీరాభిమాని, తెలుగుదేశంతో పొత్తు కోసం తహతహలాడేటువంటి భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన వాస్తవంగా కాంగ్రెస్ తెలుగుదేశం నుండి వచ్చినోళ్ళు అనుకోవడం వేరు, బట్ భారతీయ జనతా పార్టీ మూలాల్లోనే పుట్టి పెరిగినటువంటి ఆయన తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని కోరుకుంటాం. ఆయన మనస్తత్వం అది సహజంగా జరుగుతున్నటువంటి చాలా ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకే ఒక కోపం వచ్చింది ఏంటంటే, మధ్యలో నాదెళ్ల మనోహర్ను పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా పంపించడం ఏంటి, ఆ పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్లే రావాలి కదా, అంటే చంద్రబాబు లోకేశ్వర్ రావాలి కదా, వచ్చి కూర్చుని మాతో మాట్లాడాలి కదా అన్నటువంటిది. దాదాపుగా నిన్న వాళ్ళ కార్యవర్గం అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అయితే మాత్రం ఒంటరిగా పోటీ చేద్దాం, మన సత్తా ఏంటో చూపెడదాం అని తీర్మానించారు. అదే సందర్భంలో కోర్ కమిటీ మాత్రం పొత్తులకి ఓకే అందంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాశారు. దాన్ని ఏం ఖండించలేదు పురంధేశ్వర్ గారు. ఖండించకపోగా అధిష్టానానికి మా వైఖరి చెప్పేశామంటూ చెప్పారు. దాన్ని బట్టినే అక్కడ వీళ్ళు కూడా అదే చెప్పారన్నటువంటి వాళ్ళ వార్తలకి రుజువు చేశారు. ఎందుకంటే మేము అట్లాంటిది ఏం చెప్పలేదు, కోర్ కమిటీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అది అమలు చేస్తామని చెప్పాము తప్పించి అని కాకుండా అధిష్టానానికి మా నిర్ణయం చెప్పామని చెప్పారు. అయిపోయింది, అక్కడతో ఆవిడ కూడా అటు పక్కే ఉంది. ఇప్పుడు సత్య గారు చెప్పినట్టుగా ఇంకా ఎట్లాగూ ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి చంద్రబాబు గారు లోకేష్ గారు వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వంతో నడ్డాతో కూర్చుంటారా, లేదు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం ద్వారా ఒక 5 సీట్లు 5 పార్లమెంటును 7 9 ఎమ్మెల్యే అంటున్నారు ఇవ్వడానికి ఒప్పుకుందని, అది తీసేసుకుని సర్దుకుంటారా చూడాల్సి ఉంది.